హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ శ్రావణ శుక్రవారం మరియు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. పండుగ రోజు ఆఫీస్‌కి వెళ్ళే హడావిడిలో అమ్మవారికి నైవేద్యం చేయడం చాలా కష్టం అనుకుంటున్నారా అండి? అస్సలు కంగారు పడకండి. ఒకే ఒక్కసారి వండిన అన్నంతోనే చాలా ఈజీగా తక్కువ టైంలో 3 రకాల ప్రత్యేక ప్రసాదాలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. సో, ఇప్పుడు మనం ప్రసాదాలు త్వరగా అవ్వడానికి ముందుగా చేయాల్సిన ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. అలాగే చింతపండును కూడా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకుందామండి. ఇక పరమాన్నం కోసం ఒక చిట్టి గ్లాసు పెసరపప్పు తీసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని మనం కొలత ప్రకారం తీసుకున్న పప్పుని వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పప్పు మాడిపోకుండా దోరగా వేపుకోవాలండి. పప్పు కొద్దిగా రంగు మారినాక ఈ పెసరపప్పు అప్పుడే మంచి సువాసన వస్తూ ఉంటుందండి. ఈ వేయించిన పప్పుతో పరమాన్నం చేస్తే కమ్మటి వాసనతో పాటు రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు పెసరపప్పును ఇలా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒక పక్క గిన్నెలో మనం ఇంతకుముందు నానబెట్టుకున్న బియ్యాన్ని పొడి పొడిగా వండుకోవాలండి. మరో పక్కన స్టవ్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఉడకపెట్టేసుకుందాము. ఇలా రెండు ఒకటేసారి పక్కపక్కనే పెట్టేసుకుంటే మనకి సమయం కూడా ఆదా అవుతుందండి. అలాగే పూజ రోజు హడావిడి కూడా ఉండదన్నమాట. చూసారు కదా, అన్నం అయిపోయింది, పెసరపప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మనకి దద్దోజనానికి అన్నాన్ని సపరేట్ తీసుకుందాము. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో. అలాగే పరమాన్నానికి కొద్దిగా అన్నం పక్కకు తీసుకుందామండి. ఆల్రెడీ పెసరపప్పు ఉంది కాబట్టి కొద్దిగా రైస్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే చింతపండు పులిహోర కోసం అన్నాన్ని చల్లార్చుకుందామండి. ఒక పెద్ద బేసిన్ తీసుకొని అందులోకి రైస్ వేసుకొని చల్లార్చుకుందాము. ఎక్కువ చింతపండు పులిహోర తింటారు కాబట్టి అదే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మనము మొదటి ప్రసాదం కమ్మని దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో మనం తీసుకున్న రైస్ని అన్నం వేడిగా ఉన్నప్పుడే గెరిటితో ఇలా మెత్తగా చిదుముకోవాలండి. దద్దోజనానికి అన్నం ఎంత మెత్తగా ఉంటే ప్రసాదం అంత కమ్మగా ఉంటుంది. ఇలా మెత్తగా చేసుకున్న అన్నంలోకి మొదటగా కొద్దిగా ఉప్పు వేసుకొని కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి. పెరుగుతో పాటు పాలు వేయడం వల్ల దద్దోజనం పుల్లపడకుండా చాలాసేపు ఫ్రెష్గా కమ్మగా ఉంటుందన్నమాట. సో ఇందాక ఒక కప్పు పాలు వేసాం కదండి, ఇప్పుడైతే 2 కప్పుల తాజా గడ్డ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు పాలు, పెరుగు, ఉప్పు అన్నంలో బాగా కలిసిపోయేలాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. అన్నం ఒకవేళ గట్టిగా అనిపిస్తే మరికొద్దిగా పాలు లేదా పెరుగు వేసుకొని జారుడుగా కలుపుకోవాలండి. ఇలా కలిపి దీనిని పక్కకు ఉంచేసుకుందాము కొద్దిసేపు. సో ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే బాగుంటుందండి. నెయ్యి వేసుకోవడం వల్ల కమ్మదనం వస్తుందన్నమాట. ఇక్కడ మిరియాలు ఒక 4, 5 వేసుకుందామండి. తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఇందులోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కుదిరితే జీడిపప్పు కూడా కొద్దిగా వేసుకుంటే రుచి బాగుంటుందన్నమాట. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇలా తాలింపు వేసి బాగా కలుపుకున్నారంటే గుడిలో మనకి ఇచ్చే కమ్మటి దివ్యమైన దద్దోజనం ప్రసాదంలాగా ఇంట్లోనే సిద్ధమైపోతుందండి. మంచి సువాసనతో నోట్లో వేస్తే కరిగిపోయేలాగా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే చివరగా ఇందులో కొన్ని దానిమ్మ గింజలు వేసి కలుపుకున్నారంటే చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే తింటూ ఉంటే మధ్య మధ్యలో భలే రుచిగా ఉంటుందండి. అంతేనండి, గుడిలో మనకి ఇచ్చే కమ్మటైన దివ్యమైన దద్దోజనం ప్రసాదం సిద్ధమైపోయింది. అంతే అండి, చాలా సింపుల్. ఫస్ట్ ప్రసాదం రెడీ అయిపోయిందనమాట మనకి అమ్మవారి కోసము. ఇప్పుడు రెండవ ప్రసాదం చూద్దాం.
సో ఇప్పుడు మనము రెండో ప్రసాదం చేసుకుందామండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమ్మని పెసరపప్పు పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనము ఒక గిన్నెలో పాలు పెట్టుకుందామండి. పాలు బాగా కాగాలి. అంతలోపల ఇంకో గిన్నె పెట్టుకొని పాకం రెడీ చేసుకుందాము. 1 కప్పు బెల్లం వేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని పాకం రానివ్వాలన్నమాట. ఇక్కడైతే పాకం రానక్కర్లేదండి, బెల్లం కరిగితే సరిపోతుందన్నమాట. ఇలా బెల్లాన్ని విడివిడిగా కరిగించి పెట్టుకోవడం వల్ల అందులో ఏమైనా నలకలు ఇసుక ఉంటే పోతాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ పాలు బాగా వేడెక్కిపోయినాయండి. ఇందులోకి ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాము. వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. అలాగే పెసరపప్పు కూడా ఉడికించి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోకి వేసేద్దాము. రెండు కలిసి ఉడికినప్పుడు ఆ రుచి చాలా బాగుంటుందండి. ఇది చిన్న మంట పైనే ఉడికించుకోవాలండి. అన్నం పప్పు పాలల్లో బాగా కలిసి ఉడికితే పరమాన్నం చాలా రుచిగా ఉంటుందండి. సో ఇక్కడ బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసుకుందాము. కొద్దిసేపు చల్లారనిద్దాం అనమాట. వేడివేడిగా ఎప్పుడు వేయకూడదండి, పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు పాలల్లో అన్నం పెసరపప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇక మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఇందులోకి వేసేసుకుందాము. వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. సో ఇక చివర్లో జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ వేసుకొని వేపుకొని వేయాలండి. దానికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోవాలన్నమాట. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పరమాన్నంలోకి వేసేసి మిక్స్ చేసుకోవడమేనండి. అంతే, రెండో ప్రసాదం రెడీ అయిపోయింది. ఇక ఆఖరిగా మూడో ప్రసాదం రెడీ చేసుకుందాము. పండగనగానే మనకి గుర్తుకొచ్చేది కమ్మటి సాంప్రదాయ చింతపండు పులిహోర చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పిండి పోసుకోవాలండి ఇందులోకి. అలాగే పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఈ చింతపండు రసము దగ్గరికి వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి ఇలా. తర్వాత దీనిని పక్కకు ఉంచేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం. ఇప్పుడు తాలింపు కోసం వేరొక బాణలి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా వేరుశెనగ గుండ్లు వేసుకుందామండి. తర్వాత శనగపప్పు, ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అలాగే ఎండుమిర్చి కూడా కొద్దిగా వేసుకోవాలి. సో ఇవన్నీ బాగా వేగాలండి. ఇప్పుడు ఇందులోకి పచ్చికారం వేసుకుందాము. కొద్దిగా కారం కావాలనుకునే వాళ్ళు ఇలా పచ్చికారం వేసుకోవాలన్నమాట. అలాగే జీడిపప్పు కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేద్దాము. కరివేపాకు చివర్లో వేయడం వల్ల రుచి చాలా బాగుంటుందండి. ఇలా అంతా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి, మరీ మాడకూడదనమాట. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఆల్రెడీ వేసాం కదా మనం చింతపండు పులుసులోకి, దీంట్లోకి కూడా కొద్దిగా వేసుకుందాము. పసుపు కొద్దిగా ఎక్కువ వేయడం వల్ల ఎల్లో కలర్లో బాగా కనిపిస్తుందండి, కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇక చివర్లో చింతపండు గుజ్జు ఇందులో వేసుకోవాలండి. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసి ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనిచ్చాలన్నమాట.
అప్పుడే ఆ ఫ్లేవర్ దానికి పట్టుకొని చాలా బాగుంటుంది. ఇక ఇందాక మనం చల్లార్చుకున్న రైస్లోకి ఇది వేసేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, మూడో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది అమ్మవారి కోసము. సో చూశారు కదా ఫ్రెండ్స్, తక్కువ సమయంలో వర్కింగ్ ఉమెన్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునేలాగా ఒకేసారి వండిన అన్నంతో అమ్మవారికి ఎంతో ఇష్టమైన 3 రకాల నైవేద్యాలు ఎలా సిద్ధం చేసుకున్నామో, ఈ వరలక్ష్మి వ్రతానికి లేదా శ్రావణ శుక్రవారం పూజకు మీరు కూడా ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎలా వచ్చాయో మీరు చేసినప్పుడు కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి నాకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.